ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ సాము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు సంక్రాంతికి, యాక్చువల్గా సంక్రాంతి రోజు తీస్తున్నాం. ఇది పండగలకి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. సో మేము గార్డెనింగ్ ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి వ్లాగ్ అనేది స్టార్ట్ చేసాము. రండి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి. మాకందరికి కూడా కానీ గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే ఇంటి చుట్టూ, ఇంటి లోపల అంతా పచ్చగా చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ఇది మెయిన్ రోడ్. సో మెయిన్ రోడ్ నుంచి ఇట్లా డౌన్ అయితే ఇది ఇల్లు అన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇది పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది. ఏం చెట్టు ఇది సాయి? ఇది డయాబెటిక్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేసే ఫ్రూట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది పేరు నాకు తెలియదు కానీ వీళ్ళు షుగర్ ఫ్రీ చెట్టు అనేసి అన్నట్టు చెప్తా ఉంటారు. షుగర్ ఫ్రీ, అవును. దీనికి పండ్లు కాయలు ఇదిగోండి, పండ్లు ఉందా? కాయలు, పండు కూడా ఉంటది. సో ఇవి లైట్ పింకిష్ కలర్ లో పండు ఉంటది. పండితే దాన్ని తీసుకొని తింటారనమాట, షుగర్ కంట్రోల్ అవుతుంది అన్నట్టు. సో ఇది గోరింటాకు చెట్టు. ఇది సో పెద్దగా ఉంది. ఇక్కడ పండగలకు కోసేసారు, ఓన్లీ మొక్కలే ఉన్నాయి ప్రెసెంట్. అవును, తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి బాగా. సో ఇవి వక్క చెట్లు షో కోసం అని చెప్పి వేశారు ఇక్కడ. సో వీటికి ఇంకా రాలేదు అనుకుంటా పూత. మినిమం 5 to 6 years పడుతుంది టైం. అక్కడ వస్తుంది చూడు ఒకటి, అది ఇక్కడ అటు సైడ్ చిన్నగా ఉంది. ఇది 5 to 6 years పైనే అవుతుంది ఇది కదా. కరెక్ట్. సో ఇవన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ గోరింటాకు చెట్టు వేసారు. ఇది చాలా లేతగా ఉంది. ప్లస్ ఇంకొకటి తెలుసా మీకు, ఈ ఆకు చాలా ఎర్రగా పండుతుంది అనమాట. జస్ట్ ఇది తీసుకొని వక్క ఒకటి వేసి మిక్సీ అయితే మిక్సీ లేదా రోలు బాగా నూరేసుకొని చేతికి పెట్టుకుంటే బాగా రెడ్గా వస్తుంది. ఆకు బాగా పండుతుంది. ఇక్కడ కూడా ఏదో మళ్ళీ ఒక చెట్టు వేస్తున్నారు ఇక్కడ చిన్నదిగా. ఇప్పుడు ఇక్కడ అక్కడ అంతా ఈ లైన్ లో దానికి వస్తాయి కదా పిలకలు, వాటిని తవ్వి తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తే ఇంకొక కొత్త చెట్టు వస్తుంది అనమాట. సో ఇదేం చెట్టు? ఇది జామ చెట్టు. జామ చెట్టు ఇక్కడ ఉంది. తెలుసా రబ్బర్ చెట్లు? ఈ రబ్బర్ చెట్లు నాకు తెలియదు. షోగా వేసుకుంటా ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్లో నేను చదువుకునేటప్పుడు, ఎలిమెంటరీ స్కూల్లో స్కూల్ ముందర వేసేది లైన్ గా, అంటే బాగా షోగా చూడడానికి. ఇక్కడెక్కడ మామిడి చెట్టు ఉండాలి, అక్కడ ఉంది. దానికన్నా ముందు ఇది కూడా షో చెట్టే, క్రూటన్ చెట్టు. ఇది షోకి వేసుకున్నారు. సో ఇది తిని పడేస్తే వచ్చిన మామిడి చెట్టు ఇది. సో ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా మనం ఏదో తినేసి పడేస్తాం ఇక్కడ. అది వేసేస్తే బాగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఏ చెట్టు అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది బాగా. ఎందుకంటే ఎర్రమట్టి కదా, ఎర్రమట్టి నేల ప్లస్ కొంచెం మట్టి, కొంచెం నల్ల మట్టి కూడా కలిసి, నల్ల రేగడి మట్టి కూడా ఉంటుంది. మిక్స్ ఉంటుంది కాబట్టి చెట్లు బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఈ జామ చెట్టు చూడండి, ఎన్నో ఇయర్స్ ఇది. అవును, దీంట్లో 10 years పైన ఉంటుంది వేసి. దీంట్లో కాయలు మాత్రం చిన్నగా వస్తాయి కానీ లోపల రెడ్ గా ఉంటుంది. టేస్ట్ భలే ఉంటది, చాలా బాగుంటది. ఇప్పుడు ఆకంతా రాలిపోతా ఉంది. మళ్ళీ వర్షాకాలం చీడ పట్టినట్టుంది. లేదు, మామూలుగా ఈ సమ్మర్ లో ఆకులంతా రాలి వేడిపోయినట్టుగా ఉంటది. మళ్ళీ వర్షాలు పడ్డాయనుకో, ఇక్కడ చిగురిస్తుంది చూడండి. వర్షాలు పడ్డాయనుకో మళ్ళీ పచ్చగా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది చాలా బాగుంది కదా. ఈ ఎడ్జెస్ లో లైక్ పింకిష్ రెడ్ వచ్చింది, వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది.
పూలు. ఏం చెట్టు అది? ఏదో చెట్టు, షో చెట్టు, మొత్తానికి పూలు పూస్తున్నాయి, బాగుంది. అవును. సో ఇది తెలుసా నీకు ఈ చెట్టు? ఏ చెట్టు అది? మీరు పేడ పూలు పేడ అంటారు. పూలు అంటారు. మా ఏరియాలో పేడ పూలు అంటాం ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఈ చెట్లని ఏమంటారు చెప్తారా? కామెంట్ చేయండి మాకు. ఇక్కడ చూడు, ఈడ జామ చెట్టు వచ్చింది, పెట్టారా లేకపోతే ఏమని తెలియదు. అది ఆటోమేటిక్ కింద పడి వచ్చేస్తాయి అవి. ఇక్కడ కూడా 2 చెట్లు ఉన్నాయి. ఇది అరటికాయలు, అరటి పండ్లు. ఇది ఏమంటే ఏం పండ్లు అది? ఏం పండ్లు అది? అది చిన్న చిన్న పండ్లు ఉంటాయి, అరటి పండ్లు. అమృతపాణి. సో ఆ చెట్లు అన్నమాట ఇవి. చాలా బాగుంటాయి టేస్ట్. చిన్నవైనా కూడా కానీ అంత తీయగా ఉంటాయి. ఆల్రెడీ అక్కడ గల వేసేసింది, ఒకటి ఉంది. ఇవి బాగా అది తీసేస్తాం అంటే ఒకసారి అయిపోయింది అనుకోండి కాపు, అది కట్ చేసేస్తాం కదా, దాని తర్వాత మళ్ళీ దాని పక్కన పిలకలు పెట్టి ఇట్లా మంచిగా వస్తా ఉంటాయి. అందరికీ తెలుసు అది, నేనేదో పెద్ద తెలియనట్టు చెప్తున్నా. అట్లా కాదు. సో అదనమాట. అది ఒకసారి అది కట్ చేసి వేసామనుకో ఇంకోసారి కాయదు అనమాట. కాయదు ఒకసారి వస్తుంది కాబట్టి మనం కట్ చేసేస్తే దాని పక్కన పిలకేసుకుని వస్తుంది మంచిగా. ఇక్కడ చూడండి, ఆ చెట్టుకి అక్కడ అటువైపు ఒక గల ఉంది, ఈ చెట్టుకి ఇది అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది అది. ఇంకా ఆ పువ్వుతో కూడా వంట చేస్తారు. అది మీకు తెలుసా? చెప్పండి. ఇదిగో అక్కడ ఉంది చూడు. అవును. సో ఆ పువ్వుతో చాలా మంచిది. ఆ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ ని కూడా కరిగిస్తుందంట. దాంతో వడలు చేస్తారు, తాలింపు చేస్తారు, చాలా బాగుంటది అది టేస్ట్. సో అదే విధంగా ఈ పక్క కూడా వేసాం ఫ్రెండ్స్. ఇది ఏం పూలో తెలియదు కానీ మాకు ఎల్లో కలర్ పూలు వస్తాయి. జస్ట్ షోకి పెట్టుకున్నాం, కొంచెం బాగుంటది చూడ్డానికి అన్నట్టు. ఇంకా లోపల చూపిస్తాను రండి. మేము బయటకు వచ్చామంటే ఇవి ఇంక ఇట్లా గేట్ దగ్గరే ఉంటాయి అన్నమాట. వెయిట్ చేస్తా ఎప్పుడు వస్తారా లోపలికి అన్నట్టు. మ్యాక్స్ ఇది. మ్యాక్స్, హలో మ్యాక్స్. ఇది జూలీ. ఈ మ్యాక్స్, ఇది జూలీ. వెనకాల బ్రౌనీ. వెనకాల ఉండేది బ్రౌనీ, జర్మన్ షెపర్డ్. సో ఇది ఈ పక్క బ్రీడ్ మందారం చెట్టు అన్నమాట. ఇది కొంచెం ముద్ద మందారం లాగా, రేకు 5 రేకులు అట్లా వస్తాయి కదా, అలా కాకుండా కొంచెం ముద్దగా వస్తుంది ఇది. ఈ పూలు మొగ్గలు వేస్తున్నాయి. ఇంకా పూలు కోసేసారు ఈ రోజు దేవుడికి పెట్టడానికి. అవును, కోసేసారు. సేమ్ ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడైతే కాయలు కూడా కాసాయి ఒక్క చెట్లకి. అక్కడ చూసారా కాయలు కాస్తారు. సో కాయలు కాస్తున్నాయి. ఇవైతే పైకి వెళ్ళిపోయాయి చెట్టు. వైట్ పూలు పూస్తాయి ఇవి. జూమ్ చేస్తే నీకు కనిపిస్తున్నాయా? ఓకే. సో ఇక్కడ వచ్చి ఇది కూడా సేమ్ ఒక్క చెట్లే. ఇవి కూడా పూత పూసాయి. దాంతోపాటు కృష్ణ తులసి వేసారు కింద. అలాగే మల్లి చెట్టు చిన్నగా వచ్చింది, చిన్న మల్లి చెట్టు స్టార్ట్ అవుతా ఉంది. ఇది క్రూటనే. ఇది చూసారా అసలు ఎంత పూలు ఎంత బాగున్నాయో. మధ్యలో పింక్, జస్ట్ లైక్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది, మధ్యలో డాట్స్ పెట్టి పెయింట్ వేస్తే సేమ్ అదంతా బాగుంది. కంప్లీట్ వైట్, మధ్యలో పింక్ డాట్స్ వచ్చి. ఇది చూడండి ఎంత బాగుందో. ఒక ఫ్లవర్ లాగా లోపల పెటల్స్ అన్నీ వచ్చినట్టు, ఆకులే ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సో ఇది కొంచెం ఇది లేత ఆకులు కదా, సో మేబీ ఈ విధంగా వస్తున్నాయేమో. ముదిరితే మళ్ళీ ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తాయి దూరంగా. బాగుంది కదా. అవును.
ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ క్రోటన్ అవి. సో ఇది అలాగే ముందుకు వచ్చామంటే ఇది సపోటా చెట్టు. ఇది పాల్ సపోటా అంటారు కదా ఫ్రెండ్స్, అది ఈ చెట్టు అన్నమాట. చాలా బాగుంటది, టేస్ట్ తీయగా ఉంటాయి. సీజన్ లో ఇప్పుడైతే కాయలు లేవనుకుంటా, సీజన్ పోయింది, సీజన్ అయిపోయింది. బాగా తీయగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. ఇది మా నాన్న తీసుకొని వచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అవుతుందా ఒక 4-5 years అయిందా? అవును, 4 years అయింటది. సో 4 years కి బాగా మంచి చెట్టు బాగా వచ్చేసి కాయలు కూడా ఆల్రెడీ 2 times వచ్చాయి. కాయలు బాగా ఎక్కువ వచ్చాయి. ఇది చూడండి ఎర్ర చీమలు, ఎంత బాగున్నాయో. అవి కుడితే కూడా బాగుంటాయి. ఏదో ఈగను మోసుకుని వెళ్తా ఉన్నాయి. అవును, వాసిపోతుంది కదా అవి కుడితే. చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇవి కానీ కుట్టాయి అనుకో వారం రోజులు అది వాపు తగ్గదు, వాపు వచ్చేస్తుంది. అవును, ఇక్కడ ఇది చూడండి, ఇది స్వీట్ లెమన్ అంటారు దీన్ని. కాయలు ఇది చిన్నగా ఉన్నాయి. ఇది చాలా బాగుంటది తెలుసా, టేస్ట్ బాగా ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. పిండితే నిమ్మకాయలు లాగా పుల్లగా ఉండదు, స్వీట్ గా ఉంటది. ఇక్కడ చూడండి పెద్ద కాయ, ఇది కొంచెం ఇంకా పండు ఉండేది ఇక్కడ ఉంది లోపల. చూడండి సేమ్ ఆరెంజ్ కలర్ లోనే వచ్చింది కదా, చిన్నది సేమ్ మాక్సిమం ఇంతే సైజ్ వస్తాయి ఇవి. ఇది కానీ పిండుకుంటే ఆరెంజ్ జ్యూస్ తాగినట్టే ఉంటది. జ్యూస్ ఎక్కువ ఉంటుంది, తోలు పల్సగా ఉంటది అన్నమాట. దీంట్లో తీగా ఉంటుందా లేకపోతే పుల్లగా ఉంటది? కొంచెం ఆరెంజ్ ఎలా ఉంటది టేస్ట్, కొంచెం పుల్లగా తీయగా ఆ విధంగా ఉంటాయి. ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తానులేండి, జ్యూస్ చేసేటప్పుడు తీసి. చిన్న చెట్టు కదా అది, పండిందే కాదు, మామూలుగా ఈ విధంగా పచ్చిగా ఉన్నా కూడా గానీ టేస్ట్ బాగుంటది. కాకపోతే కొద్దిగా పులుపు ఉంటది, ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది హైట్ ఎదగదే, హైట్ ఇంతే ఉంటుంది, కాకపోతే ఫుల్ గా వస్తాయి కాయలు. దీంట్లో కోసేసినారు. ఇవి కోసుకుంటా ఉంటే ఇంకా పెడతా ఉంటది అనమాట, అంటే కాయలు కాస్తా ఉంటాయి. ఇక్కడ చూడండి పూత వచ్చిందా, తర్వాత కాయలు వస్తాయి. ఇక్కడ చిన్న కాయ వచ్చింది చూడండి, ఇక్కడ. సో ఆ విధంగా అట్లా అన్ని వస్తాయి. ఇది కూడా నిమ్మ చెట్టు, ఇది మామూలు నిమ్మకాయ కదా. అవును, నాటు చెట్టు, మామూలు నిమ్మ చెట్టు ఇది. అక్కడ చూడండి కొబ్బరి చెట్టు, కేరళ కొబ్బరికాయలు, కొబ్బరి చెట్టు అంటాం కదా, అది కూడా మా నాన్న తీసుకొని వచ్చి ఇచ్చారు. అది అడిగి తీసుకొని వచ్చారు. మరి ఆ చెట్టు అయితే కిందకి ఉంటది, హైబ్రిడ్ కదా. సో కాయలు కూడా చాలా బాగుంటాయి, ఎక్కువ నీళ్లు ఉంటాయని చెప్పారంట వాళ్ళు. ఇంకో బెనిఫిట్ ఏం తెలుసా, మనం ఎక్కాల్సిన అవసరం లేదు, చెట్టు కింద నించుకొని కోసుకొని తాగేయచ్చు. అవును, ఫుల్ గా ఉంటాయి వాటర్ దాని లోపల. ఈ మధ్య మేము చెన్నైలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అది ఎక్కువ వచ్చేసాయంట గల కాయలు, చెట్టు మొత్తం కాయలే. అది కింద పడిపోయి కొన్ని కాయలు పగిలిపోయి వేస్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు కొన్ని కోసేసారు, కొన్ని ఉన్నాయి ఇంకా. అవి చిన్న కాయలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటర్. ఇంకా ఇటువైపు వచ్చామంటే ఇక్కడ మనీ ప్లాంట్ అల్లిచ్చారు, కింద పైన కుండీలో పెట్టారు, కింద మనీ ప్లాంట్. ఇది నార్మల్ షో చెట్టు. ఇంకా అటు చూస్తే అక్కడ కూడా ఒక గలేస్తుంది. అవి కూర అరటికాయలు అన్నమాట, మనం మామూలుగా తాలింపులు అవి చేసుకుంటాం కదా. సో అవి కూర అరటికాయలు. నేను బయటకు వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అక్కడ. ఇది చూడండి, ఇది మునగ చెట్టు. మనకు ఎక్కడ ఇంకేం కొనాల్సిన అవసరం లేదనమాట. ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడ అన్ని వీళ్ళే పండించుకుంటారు కాబట్టి సో కొనాల్సిన అవసరం ఉండదు. ఇది చూడండి, ఇది నల్లేరు, మీకు అందరికీ తెలిసే ఉంటది. ఇది హెల్త్ కి చాలా మంచిది. దీన్ని పచ్చడి చేసుకొని, నాకు తెలిసిన వరకు అయితే మేబీ మీకు ఇంకా వెరైటీస్ ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి, దీంతో ఏమేమి చేసుకుంటారు అనేది. నాకు తెలిసి
ఇది పచ్చడి చేసుకొని తింటారు. ఇది బోన్స్ కి వాటికి చాలా మంచిది అంటారు. ఇది మీకు ఎవరికైనా ఐడియా ఉందా సొంటన్నం చేయడం? సొంటన్నంలో వేస్తారంట ఈ ఆకులు. గొంజి చెట్టు అంటారు దీన్ని. గొంజి చెట్టు అంటారంట. గొంజి చెట్టు ఫ్రెండ్స్, ఇట్లా ఆకు తుంచుకొని ఇట్లా బాగా ఇట్లా నలిపేసుకుని స్మెల్ కానీ చూసామనుకో ఘాటుగా ఉంటది, సూపర్ గా ఉంటది. బా చాలా ఘాటుగా ఉంది ఇది. పోలేరమ్మకి పెట్టేటప్పుడు ఇక్కడ నెల్లూరు సైడ్ నాకు తెలియదండి అది ఎలా చేస్తారు, నాకైతే అంతకుముందు తెలీదు. మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసిందనమాట. సో ఈ ఆకులు వేసి అది సమ్ ప్రాసెస్ ఉంది, అది నేను ఇంకొకసారి తెలుసుకొని చెప్తాను అది ఎలా చేస్తారని. సొంట అన్నం అంటారు, పోలేరమ్మకి పెడతారు అమ్మవారికి. ఇది తులసి చెట్టు, కృష్ణ తులసి. ఇక్కడ తులసి కోట పెట్టుకున్నాం ఇంటికి ఆపోజిట్ గా నేరుగా. ఇక్కడ మేము వేసేటప్పుడు ఏంటంటే రెండు వేస్తాం, కృష్ణ తులసి, ఇంకొకటి మామూలు తులసి, లక్ష్మీ తులసి, రెండు వేసి కలిపి పెడతారనమాట తొట్లో. ఇక్కడ అలోవెరా అవి పెట్టుకుంటాము. ఇక్కడ ఈ రోల్ సంగతికి వస్తే ఇది మా అత్తగారి తరపున. ఇంకా ఈ రోలు గురించి వస్తే ఇది 100 years అంట దీనికి ఆ ఏజ్. ఇది మా అత్తగారి తరపున వాళ్ళ అత్త సైడ్ నుంచి ఇది వచ్చింది. ఇది అందుకనేసి ఇంకా దీన్ని అలాగే పెట్టుకున్నాం అనమాట. ఇదంతా ఒకటే, పైన ఇదేం మధ్యలో ఏం గ్యాప్ లేదు. సో పైనుంచి కింద వరకు ఇది ఒకే రోలు. ఇది మామూలుగా ఇది వడ్లు దంచడానికి, బియ్యం దంచడానికి, పిండి చేసుకోవడానికి, సో వాటికి యూజ్ చేస్తారు ఇది. అప్పుడు పెద్దల కాలంలో మిషన్లు ఉండేది లేదు. ఏదైనా కూడా దంపుడు బియ్యం చేసుకోవడానికైనా కానీ ఇట్లా ఇప్పుడు అరిసెలు చేసుకోవాలన్నా కూడా వీటిలోనే దంచుకునే వాళ్ళంట. అప్పుడు అరిసెలు చేసుకోవడానికి పిండి దంచుకోవాలి కదా, దాంట్లోనే దంచుకునే వాళ్ళు. ఇది మామూలు రోల్, చిన్న రోల్, ఎరుపు రోల్, పిండికి రోల్, పిండి రుబ్బుకోవాలన్నా లేకపోతే ఏదన్నా ఇది మసాలాలు అవి ఇవి నూరుకోవడానికి చిన్న రోల్ వాడతారు. ఇది కత్తిపీట. ఇది ఈ కుక్కలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా, ఇంకా పైన తోసేసుకుంటాయని చెప్పి గుడ్డ చుట్టి పెట్టేస్తున్నారు. ఇప్పుడైతే ఇది వాడట్లేదు, ఇక్కడ పెట్టున్నారు పక్కన. ఇది మామిడి చెట్టు. సో బయట ఇంకా ఉంది, నేను ఇటువైపు చూపిస్తాను. ఇంటి చుట్టూ ఉంటది. ఇక్కడ చూస్తే మీరు కరివేపాకు చెట్టు. అసలు బయట మనం కరివేపాకు కొనాల్సిన అవసరమే లేదు, మనకు అన్ని ఇక్కడే దొరుకుతాయి. కరివేపాకు చెట్టు చాలా ఫ్రెష్ గా ఉంది కదా. అవును, ఇక్కడ కింద కూడా వచ్చేస్తుంది. ఇటు చూస్తే వీళ్ళు ఈ మధ్యలోనే వేసినట్టున్నారు. బంతి చెట్లు, చామంతి పూల చెట్లు, మిరప నారేసారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి అక్కడ వేసారు, కొంచెం టైం పడుతుంది. వంగ చెట్లు వేసారు, వంగ చెట్లు, బంతి చెట్లు, మిరప అన్ని వేస్తున్నారు. ఇక్కడ కొంచెం టైం పడుతుంది పెద్ద అవ్వడానికి. ఇటు సైడ్ నేను మా అత్తయ్యని తీసుకొని వస్తాను, తర్వాత మీకు అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇటువైపు చెట్లు అవంతా ఆంటీ చూపిస్తారు, దాని హిస్టరీ ఏంటి అవంతా ఆంటీ అయితే బాగా చెప్తారు. అటువైపు వెళ్దాం బయటకి. సో ఇది నేను ఇందాక చూపించినవన్నీ కాంపౌండ్ వాల్ లోపల. అది కాంపౌండ్ వాల్ బయటకు వస్తే ఇదంతా కూడా మన ల్యాండ్. ఇక్కడ ఇది మ్యాంగో ట్రీ అన్నమాట, మామిడి చెట్టు. చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది. అంటు మామిడి పూత చూడండి ఎంత బాగా పెట్టిందో. ఇంకా ఉగాది పిందులు కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్నవి. ఇక్కడ చూడు, ఇది పిందులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మనకు ఉగాదికి ఆ టైం కంతా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఉగాది టైంకి పూత వస్తుంది, పూత పిందెలు చిన్న చిన్నవి. మార్చ్ కంతా వచ్చేస్తాయి కదా కాయలు. ఉగాది మార్చ్ లోనే కదా.
సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి పిందులు. ఉగాది టైం కూడా కొంచెం చిన్న కాయలుగా ఉంటాయి, దోరగా ఉంటాయి, ముదిరిపోయి ఉండవు. ఇవి అంటి చెట్టు, ఇది అంటు మామిడికాయలు. మనకు పులుపు ఎక్కువ ఉండదు. చాలా ఇష్టం తెలుసా నాకు. ఇది పప్పు అంటున్నా, ఉప్పు కారం వేసి దంచుకొని తింటాం కదా రోల్లో, అది చాలా ఇష్టం అన్నమాట. ఈ కాయలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ షెడ్, ఇక్కడ మేము ఒక స్టోర్ రూమ్ లాగా చిన్న షెడ్ ఏర్పరిచాము. బేసిక్ గా ఇది మొత్తం వాల్ అంతా కన్స్ట్రక్షన్ అయ్యునింది, కింద వాల్ ఉండేది, కన్స్ట్రక్ట్ చేసున్నాము. కాకపోతే మేము షాప్ కి ఇచ్చామన్నమాట ఇంతకు ముందు. అతను ఏమంటే కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు, ఈ డోర్స్ అవన్నీ ప్రిపేర్ చేసేదానికి. అతనికి రోడ్ సైడ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కి వాటికి ఈజీగా ఉండాలంటే అది కట్ చేసేసాం అనమాట వాల్ అక్కడ. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రేకులు అవన్నీ వేసి పెట్టారు. ఇదిగోండి స్వస్తిక్ ఇక్కడ ఉండదు, వాళ్ళు చేసి ఉన్నింది ఇక్కడ పెట్టేసి ఇదేదో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇది బేసిక్ గా ఇక్కడ ఓపెన్ ఉండేది అంతకు ముందు. ఎవరో ఒక ఆయన వచ్చి, అంటే తెలిసిన అతను వచ్చి, ఇలా ఉండకూడదండి, ఇట్లా ఓపెన్ ఉండకూడదు నాకు తెలిసి అంటే, మళ్ళీ వాస్తుకు చూపించాము. ఇంకా అంకుల్ కూడా ఇది ఇట్లా ఉండకూడదు అంటే, మనం ఇట్లా గోడ కట్టేసాం అనుకోండి అటువైపు మనకు వెళ్ళడానికి కష్టం అయిపోద్ది కదా, సో కమ్ములతో అయినా పెట్టుకోవచ్చు అన్నారు కాబట్టి ఇట్లా కమ్ములు పెట్టి క్లోజ్ చేసేసాం. ఇది కూడా జామ చెట్టే, ఈ పక్క కూడా. ఇక్కడ చూడండి ఎంత బాగా పైనుంచి అల్లించి కిందకి డెకరేషన్ చేసినట్టు, మనం ఏదో డెకరేషన్ చేసినట్టే ఉంది కదా. మామూలుగా ఇళ్ళల్లో సిటీల్లో అయితే అవి కొనుక్కొని వచ్చుకొని డెకరేషన్ లాగా పెట్టుకుంటాం. ఇక్కడ మనకు అవసరం లేదు, అవి వచ్చేస్తాయి ఈజీగా. ఇది మందారం చెట్లు. ఇది లైట్ ఎల్లోయిష్ క్రీమిష్ కలర్ లో ఉంది, మధ్యలో రెడ్ కలర్, పింకిష్ రెడ్. టెంకాయ చెట్టు అంత హైట్ ఎదిగిపోయింది, బాగా ఈక్వల్ గా ఉంది టెంకాయ చెట్టు, ఈక్వల్ గా ఆల్మోస్ట్. ఆ పూలన్నీ పైకి వెళ్ళిపోయాయండి. ఇక్కడ కూడా వస్తున్నాయి, కింద మొగ్గలు పెట్టున్నాయి, దోటితో తీసేసుకోవాలి పూలు. ఇది బొప్పాయి చెట్టు, ఇది కాయలు అయితే బాగా వచ్చినాయి. ఇది చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ మాకు కనీసం వీక్లీ ఒక కాయ అన్నా పండుతుంది. ఒక కాయ పండుతుంది ఫ్రీగా, మనం కొనుక్కునే పని లేకుండా హ్యాపీగా తినచ్చు. ఈ చెట్టు అయితే చాలా స్పెషల్. ఇది నాకు తెలియదు అందరికి తెలుసో లేదో కానీ ఇది పూజ కోసం అని కోసేసారు. అది క్లిప్ నేను కోయక ముందు ఒక క్లిప్ తీసుకున్నా, అది యాడ్ చేస్తాను చూడండి. ఇది మందారం పువ్వే, కానీ ఇది చూడండి, ఇది మొగ్గగా ఉన్నప్పుడే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది దగ్గర ఒక 5 పూలు కలిపితే ఒక పువ్వుగా ఎట్లుంటుందో అంత పెద్దది వస్తుంది అనమాట. ఇది మొగ్గే, కానీ విడి అంటే పువ్వు విచ్చుకున్న తర్వాత పెద్దగా వస్తుంది. అది నేను మీకు యాడ్ చేస్తాను ఆ క్లిప్. ఇది వెళ్ళేటప్పుడు చెన్నైకి అక్కడ తీసుకుని వెళ్దాం. ఇది అంటూ కుండీల్లో వస్తాయో లేదో డౌట్ నాకు. ఇది నేల మీద కాబట్టి బాగా పెరుగుతున్నాయి, కుండీల్లో మనకు అంత బాగా రావేమో కదా చెట్లు. వచ్చినా కూడా కానీ మనకు ఏమో చూద్దాం. ఇది నార్మల్ నిమ్మ చెట్టే, ఇది కూడా నాటు నిమ్మకాయ, ఇంకా కాయలేదు. ఇది మల్లె చెట్టు, మొగ్గలు ఉన్నాయి. సో అటువైపు అంతా కూడా మొగ్గలు వచ్చున్నాయి. మొగ్గలు మేము అసలు కోసేసారు ఉదయాన్నే దేవుడు పెట్టడానికి, ఉదయాన్ని కోసారు, ఇంకా సాయంత్రం ఉంది, ఇప్పుడు ఇంకా కొయ్యలేదు. ఇది కాకరకాయ చెట్టు, ఎంత బాగా కాకరకాయ చెట్టు అల్లిచ్చారు. దీని పంట అయిపోయింది, ఎండిపోయింది. ఇది చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు అన్నమాట. సో చెరుకులు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అటువైపు చెరుకులు ఉన్నాయి, అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసారనమాట. ఈ నల్ల చెరుకులు ఇవి చాలా బాగుంటాయి. అంటే తెల్ల చెరుకులతో పోలిస్తే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి, తినేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటది. అదైతే గట్టిగా ఉంటాయి తెల్లవి.
ఇది నాకు చాలా ఇష్టం, ఈ చెరుకులు. ఇటువైపు మొత్తం గోంగూర చెట్లు అవన్నీ వేసారు. అది జామ చెట్టు కూడా వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ 2 రకాలు వేసారు, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 ఉన్నాయి. ఈ తెల్ల గోంగూర వచ్చి వీటికి కూడా కాయలు వచ్చాయి, పెద్దగా అయిపోయినాయి, అన్ని తీసేశారు ఆల్మోస్ట్. మీకు ఒకటి చూపిస్తాను రండి, అందరికీ తెలుసో తెలీదో. ఇది ఎర్ర గోంగూర, కాయలు చూసావా ఎలా ఉందో. దీంతో పచ్చడి చేస్తారు ఈ కాయలతో, తెలుసా నీకు? నాకు తెలియదు. ఇవి ఎర్ర గోంగూర కదా? అవును. ఇవి కాయలతో పచ్చడి చేస్తారా? బాగుంటదా? చాలా బాగుంటది, పుల్లగా ఉంటది. ఈ పచ్చడి చేస్తే సూపర్ గా ఉంటది అనమాట. ఇది ఒకసారి మనం ఎక్కువ కాయలు లేవు ఇక్కడ, బట్ ఏదో ఉన్నవి తీసుకొని చేసి చూపిద్దాం, ఒక వీడియో చేసి పెడదాం. ఓకే. సో ఇవన్నమాట. ఇక్కడంతా గోగాకు ఉండేది తీసేశారు. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక జామ చెట్టు. ఇవన్నీ తెలిసి వేసినట్టు కదా, ఇవన్నీ జామ చెట్టు. ఇవి తింటాయి, చిలకలు తినేసి వేస్తాయి కదా, ఆటోమేటిక్ గా పడిపోయి పడిలేసినట్టు పైకి. సో ఇది మునగాకు. ఇక్కడ మునగ చెట్టు ఇంకొకటి పెట్టారు ఇక్కడ. ప్లస్ ఇది చూడండి సొరకాయ. సో సొరకాయలు కూడా బాగా వస్తాయి. బీర చెట్లు కూడా నాటుతారు మామూలుగా. ఈసారి ఏమో పెట్టినట్లేదు బీర చెట్లు. 2 కాయలు ఉన్నాయి, సొరకాయలు 2 ఉన్నాయి. అక్కడ కూడా ఉంది, పైన 3 ఉన్నాయి. ఇంకోటి ఎక్కడ ఉంది? ఇది 2. ఇక్కడ చూడు, ఆడ ప్లస్ ఆడ వెనక 2 పిందులు ఉన్నాయి అట్లా. సో ఇదంతా కూడా మందే ఫ్రెండ్స్. ఇటు ఆ పక్క ఒక సెపరేట్ లైక్ ఇల్లు కట్టాము, ఆ పోర్షన్ అంటే రెంట్కి ఇచ్చేసాం దాన్ని. అక్కడ రెంట్కు ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఈ వేప చెట్టుకి దగ్గర ఒక 70 years ఉంటది నాకు తెలిసి కదా. వేప చెట్టు. అవును, వేప చెట్టు. నేను పుట్టక ముందు ఉండేది చెట్టు అది. నువ్వు పుట్టక ముందు ఆంటీ చెప్తా ఉన్నారు, వాళ్ళ అత్త వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ చెట్టు ఉండేదంట. సో చాలా పెద్ద చెట్టు ఇది, చాలా ప్రశాంతంగా ఉంటది దాని కింద కూర్చుని. నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ వీటికి అన్నిటికీ ఆ చెత్త అంతా ఇక్కడ వేసి ఎరువు చేస్తారు అన్నమాట. దీనిలో మిషన్లు వేస్తే దుగ్గు అవుతుంది కదా, ఆ ఎరువుని తీసుకొని వచ్చి చెట్లకి వేస్తారు. అవే వాటికి పోషకం. నాచురల్ గా లైక్ ఆర్గానిక్ కాంపోస్ట్ అవన్నీ వీళ్ళు నాచురల్ గానే ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎరువులు అవంతా కూడా బయట నుంచి యూరియా అవన్నీ ఏమి వేయకుండా వీళ్ళే ఎరువు ప్రిపేర్ చేసి ఎరువునే వాడతారనమాట. సో అది చూడండి, అటువైపు కూడా మనదే వరేసాం. అక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ టెంకాయ చెట్లు, అది హద్దు. అక్కడి నుంచి అటు కంచి కట్టాము, ఆ పక్కంతా కూడా ఆ లాస్ట్ వరకు రోడ్ వరకు అదంతా ఒక బిట్ లాగా. అది ఈసారి ఏంటంటే మంచిగా పైరు వేసుకుందాం. అంతకు ముందు అయితే వేరే వాళ్ళకి ఇచ్చున్నాము లీజ్కి. ఈసారి మనమే మనమే వేసుకుందాము అన్నట్టు పైరు వేసాం అనమాట. దీని పేరేం పేరు? బ్రౌనియా? జూలీ. అది జూలీ. ఇది చూడండి, ఇది నా వెనకాలే తిరుగుతూ ఉంటది, ఎక్కడికి వెళ్తే అక్కడికి. జూలీ అక్కడ ఏదో వచ్చినట్టుంది, పరిగెత్తా ఉంది. సో ఇది చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా కూర అరటికాయలని. ఇది గల్ వచ్చింది. సో సపోర్ట్ గా కింద పడకుండా పైప్ నిలబెట్టి పెట్టారనమాట. సరే రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది. దానిమ్మ చెట్టు ఉంది ఇక్కడ. ఇంకా కాయలు ఇప్పుడే చిన్నగా ఉంది. పుదీనా చెట్టు చూడు ఎంత బాగా చిన్న వాటిలో ప్లాస్టిక్ ఉంటాయి కదా, వాటిలో గుచ్చి పెట్టారు. హే, ఇది ఇంటి పక్కన, అంటే మనకు ఇంటి దగ్గర తమలపాకుల చెట్టు అల్లిచ్చారు.
సో ఇదేదో చెట్టు, ఇది మనకు పేరు తెలియదు కానీ ఇది నాకు కొంచెము చామగడ్డల చెట్టు లాగా అనిపిస్తుంది. బంగారు ఉల్లగడ్డ లాగా, ఉల్లగడ్డ చెట్టు, చామగడ్డ ఉల్లగడ్డ అట్లా. కాకపోతే ఇదేదో అల్లుకునేటట్టుగా ఉంది చూడు. ఇది అట్లే, ఇది చూడండి గ్రిప్ కోసం ఇవి ఎంత బాగా వేర్ల లాగా వస్తున్నాయి పైన. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే దీని చెట్టు పేరు నాకు కామెంట్ చేయండి, మాకు మేము కూడా తెలుసుకుంటాం. ఇదిగోండి ఇది పైకి అల్లుకుని చూడండి చిన్న చిన్నగా, ఇది అట్లే పైకి వెళ్ళిపోతుంది అనమాట అల్లుకుంటూ. సో దాంతో పాటు ఇది తమలపాకులు కూడా అల్లిస్తున్నారు. మనీ ప్లాంట్ కూడా వెళ్తుంది ప్యారలల్ గా, కింద ఉంది మనీ ప్లాంట్ కూడా కింద ఉంది. అవును, ఇది పైకి ఎక్కిచ్చేస్తారు. మిద్ది పైకి అల్లించాలనేసి ప్లాన్ ఫ్రెండ్స్ ఇది. సో పైకి అల్లించుకుంటే బాగుంటది అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ మా ఇంటి హోమ్ గార్డెనింగ్. మీరందరూ చూసారు కదా, ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ మాకు మీరు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ.